కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు చాలా డిఫరెంట్ ఉందని, పల్లెలన్నీ అస్తవ్యస్తంగా మారాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని సాంఘిక, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, మౌలిక వసతి సౌకర్యాలపై అధికారులు, వార్డులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎక్కడ చూసినా కంపు పట్టిన డ్రైనేజీ వ్యవస్థనే కనిపిస్తుందన్నారు. అంతేకాకుండా ఎవరిని చూసినా విష జ్వరాలతో కనిపిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు దున్నపోతుపై వర్షం పడినట్లు ఉందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పదవీ కాలం గడిచిపోయి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కూడా గ్రామాలని అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ తీరును మార్చుకోవాలని సూచించారు. ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి పాలించిన ప్రభుత్వంకు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలించే ప్రభుత్వానికి తేడా అనేది మరి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దున్నపోతు మీద వాన పడ్డట్టు మరి ఇప్పటి ప్రభుత్వం గ్రామాల ఏ గ్రామంలో పోయినా మరి అస్తవ్యస్తంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఆసుపత్రులకు పోతే ఎక్కడ పోయినా పొద్దున్న లేస్తే మాకు ఇప్పటి వరకు ఇంతవరకు మరి నేను 10 సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా పనిచేసిన మరి జిల్లా మొత్తంలో కూడా మరి పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ, హాస్టల్స్ మీద కానీ, స్కూల్స్ మీద కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నది నాకు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా మరి బ్రహ్మాండంగా కనబడుతున్నది. ఏ రోజు ఏ ఊరికి పోయినా పొద్దున్న లేవంగానే సార్ మా ఊర్లో 10 మందికి డెంగ్యూ వచ్చింది, కలరా వచ్చింది, ఎవరైనా పట్టించుకునేటోళ్ళు లేరు. మరి ఆసుపత్రిలో పోతే డాక్టర్లు పట్టించుకుంటలేరు, ట్యాబ్లెట్లకు డబ్బులు లేవని చెప్పి మరి బయట మెడికల్ షాపులలో కూడా మేము డబ్బులు పెట్టి సొంత డబ్బులు పేదోళ్ళం సార్, ఇంట్లో నలుగురం ఉంటే నలుగురికి జ్వరాలు వచ్చినాయి, మరి పట్టించుకునే నాదులు లేడని చెప్పి మరి రోదనలు కనబడుతున్నాయి ఏ గ్రామం పైన. చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు మరి పూర్తిగా ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన మరి మొట్టమొదటిసారి వాళ్ళు మా ప్రజలు కూడా అంటున్నారు, ఇన్ని సంవత్సరాలల్లా మేము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, 20-30 సంవత్సరాల నుంచి కూడా చూసినాం. మరి గతంలో ఉన్న టీడీపీ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, టీఆర్ఎస్ను చూసినాం. మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మరి ఈ ప్రభుత్వము పొద్దున్న లేవగానే టీవీల ముంగట పడగొట్టుడు, కూలగొట్టుడు తప్ప మరి ఏ ఊర్లో కూడా పట్టించుకుంటలేదు. సర్పంచులు పదవి విరమణ, సర్పంచులది పదవి కాలం అయిపోయింది, ఎంపీటీసీలది పదవి కాలం అయిపోయింది, జడ్పీటీసీలది పదవి కాలం అయిపోయింది. వాళ్ళ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మరి గ్రామ సెక్రటరీలను పెట్టి నడిపిస్తున్నారు. ఏ సెక్రటరీకి ఫోన్ చేసినా, స్పెషల్ ఆఫీసర్కి ఫోన్ చేసినా ఒక మోరి లేదయ్యా, హాస్టల్లో పిల్లల దగ్గర మోరి లేదు, దవాఖాన దగ్గర రుగ్మతులకు దోమలు వస్తున్నాయి, మరి గడ్డి మందు లేదంటే మా దగ్గర ఒక్క రూపాయి లేదు సార్, మరి మా చేతులు మేమే అప్పులు తెచ్చి మరి ఇప్పటిదాకా నడిపినాము. మరి పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేవు, పట్టించుకునే నాదులు లేడు, గడ్డి మందు లేదు, వాటర్ ట్యాంకులు క్లీనింగ్ లేదు. మరి వర్షాకాలం మరి పూర్తిగా గ్రామాలు చెట్లు పెరిగిపోయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయి, మరి దోమలు ఎక్కువైపోయి మరి చాలా రుగ్మతలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎవరికి ఫోన్ చేసినా ఒక ఆర్టీఓ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు, ఒక కలెక్టర్ తోటి రెస్పాన్స్ ఉండదు, హెల్త్ డిపార్ట్మెంట్లో రెస్పాన్స్ లేదు. కరెంటు పోలు చాలా గ్రామాలల్లో కరెంటు పోలు పడిపోతే 8 మాసాలల్లో మరి మా నియోజకవర్గంలో ఇదివరకు ఒక 5 కరెంటు పోలు కూడా ఇచ్చిన హాస్టల్ల పరిస్థితి ఇలా దుబ్బాక నియోజకవర్గంలో. మరి ఇప్పటి వరకు నేను అన్ని ఎస్సీ కానీ, బీసీ కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద రివ్యూ పెట్టినాను. చాలా హాస్టల్స్లో మరి అన్ని బిల్డింగ్లలో కూడా సరి అయిన సౌకర్యాలు లేక, పిల్లలకు బెడ్స్ లేక మరి ఫ్లోర్ కింద వండుకొని మరి ఇబ్బందుల పాలవుతున్నారు. వారికి కాస్మెటిక్ సంబంధించిన బిల్స్ కూడా ఇప్పటివరకు రాలేదు. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా అన్ని గ్రామాలల్లో హాస్టల్కి సంబంధించిన మంచినీటి కొరత, బోర్లతోటి నీళ్లు తాగితే పిల్లలకు రుగ్మతలు వస్తున్నాయి, బోర్ నీళ్లు తాగుతున్నారు, మరి డ్రింకింగ్ వాటర్ వస్తలేవు, మోరీలు డ్రైనేజీలు కూడా బ్లాక్ అయిపోయినాయి.
ఏ గ్రామ పంచాయతీలు చెప్పినా హాస్టళ్ళల్లో మరి వాళ్ళు సరి అయిన ఆ, సిబ్బంది లేక ఇబ్బందుల పాలవుతుందని చెప్పి మరి దాదాపు 9 మంది హాస్టల్స్ జిల్లా అధికారులతోటి కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎస్సీ కానీ బీసీ కానీ మరి సెక్రటరీ స్థాయిలో మరి అధికారులు వచ్చి అన్ని హాస్టళ్లను పర్యవేక్షించి మరి బిల్డింగ్ల అడ్మినిస్ట్రేషన్ మరి స్టాఫ్ ఉండి కూడా మరి పిల్లలకు సౌకర్యాలు లేక మరి 100 మంది కెపాసిటీ ఉన్న శాంక్షన్ ఉన్నా కానీ ఒక్కొక్క హాస్టల్లో 30 మంది 15 మంది 40 మంది పిల్లలే ఉన్నారు. మరి దీనివల్ల మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి పూర్తిగా 100 శాంక్షన్ ఉండి 30 మంది 40 మంది ఉండి కూడా ఒక మన ఒక హాస్టల్ ఒక వార్డెను మరి ఆ వార్డెన్కి ఒక 78,000 శాలరీ మరి మీకు ఒక ఆయా ఒక సెక్యూరిటీ మరి వాడికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి పిల్లలు లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మరి బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ పరిశీలించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ముఖ్యంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గానికి చూసినట్టయితే మరి ఈరోజు పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద మాటలు మరి ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే లోకల్ స్థానిక నాయకుల వరకు మరి రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు పేపర్లలో టీవీలలో యాడ్లు పెద్ద పెద్ద లెక్చరర్స్ దాని మీద రకరకాలుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఈ రోజునే అన్ని మండల అధికారులతోటి ఇప్పటిదాకా సమీక్ష చేసిన ఇంకా లోపల కూడా సమీక్ష నడుస్తున్నది. అన్ని జిల్లా అడిషనల్ ఎవరైతే జిల్లా అగ్రికల్చర్ అధికారులు మరి వారితో పాటు ఏడి అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు నా దగ్గరనే ఉన్నారు. మరి వాళ్ళు కూడా అన్ని మండల్ వైజ్లో ఎంతమంది ఏ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఎన్ని లక్షల వరకు జరిగింది అవన్నీ కూడా గణాంకాలు తీసిండ్రు. ఇంకా కూడా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. 1-2 మండలాలలో మీకు నేను ప్రెస్కి కూడా ఆ నోట్ రిలీజ్ చేస్తా. మరి ఇప్పటి వరకు 60% మాత్రమే మరి రుణమాఫీకి సంబంధించిన అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు పడలేదు. మరి చాలామంది రైతులందరూ కూడా ఇప్పటిదాకా నాకు ఆఫీస్లో మా క్యాంప్ ఆఫీస్లో చూసినట్టయితే మరి దాదాపు 300-400 మంది వచ్చి మరి మా గ్రామంలో నాకు రాలేదని చెప్పి మరి వాళ్ళందరూ కూడా మరి పత్రాలు ఇచ్చి రాసిచ్చుకోవడం జరిగింది. దాదాపు ఇంకా 40% మరి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఇప్పటికైనా అబద్ధాలు మానేసి ఉన్నది ఉన్నట్టుగా మరి మిగతా డబ్బులు ఎప్పుడు మీరు అకౌంట్లలో వేస్తారు? మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా ప్రజలు అయోమయంలో ఉన్నారు. మరి వారిని మరి మండల్ వైజ్లా గ్రామ వైజ్లా మీ అధికారులతోటో మరి ఎంఆర్ఓలతోటో బ్యాంకర్స్ తోటి మీటింగ్ పెట్టించి మరి అది మీరు దాని మీద ప్రతి నియోజకవర్గం మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మరి మిగతా వాటిని కూడా ఎప్పటి వరకు మీరు రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తారు. అది క్లుప్తంగా మరి అన్ని విషయాలు కూడా మీరు మరి రిలీజ్ చేయవలసిందిగా కూడా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను బ్యాంకర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అనవసరంగా ఉన్నది లేనిది ఉన్నట్టు మేమేదో మొత్తం రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. ఇక పోతే రైతు బంధు కాలమై 2.5 మాసాలు మరి కాలం గడిచిపోయింది. ఈ రోజు వరకు కూడా రైతులకు ఫర్టిలైజర్స్కు డబ్బులు లేవు. మరి ట్రాక్టర్లు దున్నుకుంటే వాటికి డీజిల్ కోసం కానీ మరి ప్రతి సంవత్సరము మరి జూన్ మాసంలో రైతు బంధు సంబంధించిన డబ్బులు అకౌంట్లలో పడేది. ఈరోజు రైతు బంధు సమస్య పూర్తిగా ఆ డబ్బుల విషయంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏ అకౌంట్లో కూడా మరి ఏ రైతుకు కూడా ఈరోజు వరకు రైతు బంధు పడలేదు. మరి ఈరోజు రైతు రుణమాఫీ గురించి అయితే ఇప్పటివరకు చెప్పాను నేను. మరి ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మరి గ్రామాల పొంటి తిరిగినట్టయితే ఏ రోడ్డు మీద పోయినా చెత్త చెదారం మరి పిచ్చి మొక్కలు చెట్లన్నీ కూడా అల్లుకపోయినాయి. ఇలా R&B డిపార్ట్మెంట్ కూడా ఏదన్నా ఊర్లలో R&B డిపార్ట్మెంట్ రోడ్ల మీద పొక్కలు పడ్డాయి. కొద్దిగా చెట్లను ట్రిమ్ కటింగ్ చేయాలి. మరి రోడ్ పక్కన మరి పిచ్చి మొక్కలు తీసేయాలంటే సార్ మా దగ్గర ₹1 కూడా లేదు. ప్రతి సంవత్సరం కూడా మేము వర్షాకాలం వస్తే కొంత బడ్జెట్ ఉంటుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ బడ్జెట్ అనేది ఇప్పటివరకు ఒక నయా పైసా కూడా ఇవ్వలేదని చెప్పి R&B డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు చేతులు ఎత్తేసిండ్రు. మరి గ్రామాలకు పోయినట్టయితే అసలు దారి కూడా కనబడతలేదు. మొత్తం అల్లుకపోయినాయి చెట్లన్నీ. 2 వైపులా ఉన్న పిచ్చి మొక్కలు పైన మరి హరితహారంలో పెట్టిన చెట్లు కూడా మరి రోడ్లకు ఇరువైపులా పెరిగి ఈ వర్షాకాలానికి మొత్తం అల్లుకపోయి మరి వాహనాలు యాక్సిడెంట్ అయ్యి
చాలామంది అవస్థలు పడుతున్నారు. పంచాయతీరాజ్ చూసినట్టయితే అట్లున్నది, ఇలా ఆర్ఎండ్బి చూసినట్టయితే ఇట్లుంది. 2 డిపార్ట్మెంట్లు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఒక తట్టెడు మన్ను పోయాలంటే కూడా డబ్బులు లేవంటారు. చందాలు వసూలు చేసుకొని ఈరోజు గ్రామాలల్లో మరి ఆ బురద రోడ్లు రిపేర్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఒక్కొక్క ఊర్లో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో ట్రాక్టర్లు అందరూ కలిసి మురం తెచ్చుకొని రోడ్ల మీద పోసుకునే పరిస్థితి మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పి ఈరోజు గ్రామస్తులందరూ కూడా మరి చెప్పడం జరుగుతున్నది. ఇక విద్యుత్ విషయానికి వస్తే ఆ విధంగా ఉన్నది. ఇక ఆర్ఎండ్బి సంబంధించిన విధంగా వస్తే ఈ విధంగా ఉన్నది. ఇవన్నీ కూడా గ్రామాలలో ఎక్కడ కూడా లేదు. పెన్షన్లు కూడా పెంచిన పెన్షన్ దేవుడెరుగు ఉన్న పెన్షన్ కూడా అకౌంట్లలో పడతలేదు. 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి చేయి చూపించేసారు. మరి ఈరోజు 2,000 పడే పెన్షన్ కూడా పడతలేవు. అన్ని గ్రామాలలో సరి అయిన సమయంలో పడతలేవు. ఇవన్నీ కూడా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు పూర్తిగా పొద్దున్న లేవగానే హైడ్రా పేరు మీద మరి డ్రామాలు ఆడుతుంది తప్ప హైడ్రా పేరు చెప్పుకొని ఈ సమస్యలన్నీ డైవర్ట్ చేసుకోవడానికి, ఈ సమస్యలను పక్కదారి పట్టించుకోవడానికి హైడ్రా పేరు మీద మొత్తం టీవీలల్లో పేపర్లల్లో మరి దాన్ని బొమ్మ చూపించుకుంటా బూచి చేసుకుంటా మరి రైతు సమస్యల మీద కానీ, గ్రామంలో ఉన్న ఆరోగ్యపరమైన సమస్యల మీద కానీ, విద్యుత్ సమస్యల మీద కానీ, రోడ్ల సమస్యల మీద కానీ, హాస్టల్స్ మీద కానీ దేని మీద కూడా పట్టు లేకుండా ఈరోజు ప్రభుత్వం గాలిలో నడుపుతుంది తప్ప ఏ అధికారులు కూడా పనిచేస్తలేరు. ఎవరు కూడా మరి స్పందించలేరు. కనీసం ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితిలో కూడా ఇలా ఏ డిపార్ట్మెంట్ లేదు. మరి దయచేసి ఇప్పటికైనా మరి గ్రామ ప్రజలు మరి ఎప్పుడో తిరగబడక తప్పదు. మరి ఖచ్చితంగా మరి ఉద్యమాల గడ్డ ఇలా దుబ్బాక మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ చేసే సమయం మాకు వచ్చింది. 2001లో ఏ విధంగా అయితే తెలంగాణ సాధించుకోవడానికి మేము ఉద్యమాలు చేసినామో మళ్ళీ ఈ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.